రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సింగిల్ డిజిట్ కు టెంపరేచర్లు పడిపోతున్నాయి. 5 డిగ్రీల నుంచి 12 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఒకవైపు చలితో పాటు అదేవిధంగా మనం చూస్తే పొగమంచు కూడా చాలా ప్రాంతాలలో ఉంటున్న క్రమంలో ముఖ్యంగా మనం చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రంలో 10 రోజుల పాటు చలి తీవ్రతలు ఉంటాయని చెప్పిన క్రమంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రస్తుతం సెకండ్ సీజన్ కోల్డ్ వేవ్గా చెప్పవచ్చు. సో ఈ నెల 17 వరకు కూడా ఉంటుందని చెప్పిన క్రమంలో ఈరోజైతే మనం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మనం ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. చాలా జిల్లాలలో కూడా ఇటు ఉష్ణోగ్రతల ప్రభావంతో ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉష్ణోగ్రతలు కనుక మనం ఒకసారి గమనించినట్లయితే మొత్తం అన్ని జిల్లాలలో కూడా కేవలం 1-2 జిల్లాలు వేస్తే అన్ని జిల్లాల్లో కూడా సింగిల్ డిజిట్కే ఇటు వాతావరణ ఉష్ణోగ్రతలు అయితే పరిమితమైనటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఉన్నటువంటి వాతావరణ ఉష్ణోగ్రతలను పరిశీలించినట్లయితే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో పాటు ఆదిలాబాద్లో 6 డిగ్రీలు, అంతేకాకుండా మంచిర్యాలలో 7 డిగ్రీలు, నిర్మల్లో 7 డిగ్రీలు, అంతేకాకుండా జగిత్యాలలో 8 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు మధ్య తెలంగాణలో కనుక గమనించినట్లయితే నిజామాబాద్లో 7 డిగ్రీలు, అంతేకాకుండా మెదక్, సంగారెడ్డి 8, అంతేకాకుండా సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు మహబూబ్ నగర్లో 9 డిగ్రీలు, అంతేకాకుండా గద్వాల్, జోగులాంబ జిల్లాలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్న క్రమంలో ముఖ్యంగా ఇటు చూస్తే వరంగల్, హన్మకొండలో 9 డిగ్రీలు, అంతేకాకుండా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో 9 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో పరిస్థితి గమనించినట్లయితే హైదరాబాద్లో మరింత తక్కువ స్థాయిలో అయితే ఇటు ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ప్రధానంగా హైదరాబాద్లోని జిహెచ్ఎంసీ పరిధిలో 8 నుండి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో ప్రధానంగా ఇటు షేరిలింగంపల్లిలో 6 నుండి 8 డిగ్రీలు, మేడ్చల్, మల్కాజిగిరిలో 7 డిగ్రీల ఉష్ణోగ్రత, అంతేకాకుండా ఇటు వికారాబాద్లో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. సో మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో అయితే ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా